తమిళ రాజకీయం ఒక కొత్త చరిత్రకు సాక్ష్యమిచ్చింది. ఇన్నాళ్ళు వెండితెరపై తన నటనతో మ్యాజిక్ చేసిన దళపతి విజయ్ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా తన పొలిటికల్ పవర్ని నిరూపించుకున్నారు. ఊహించినట్టే విపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ విజయ్ సర్కార్ బల పరీక్షలో ఘన విజయం సాధించింది. కొత్తగా అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు విపక్షాలు చేసిన ఎత్తుగడలు ఫలించలేదు. స్పీకర్ పర్యవేక్షణలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వం భారీ మెజారిటీతో నెగ్గి తన బలాన్ని నిరూపించుకుంది. ఎవరు ఊహించని విధంగా మాజీ మంత్రి వేలుమణి నేతృత్వంలోని 25 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు తెలపడం ఈ బల పరీక్షలో అతిపెద్ద మలుపనే చెప్పాలి. ఈ విజయంతో విజయ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక సమర్థుడైన రాజకీయ నేతనని నిరూపించుకున్నారు. మెజారిటీ మార్క్ 118 కాగా ఆయన 144 ఓట్లతో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మరియు వీసీకే పార్టీలు విజయ్కు అండగా నిలిచాయి. బల పరీక్షలో నెగ్గిన తర్వాత విజయ్ తొలిసారి మీడియా ముందు కూడా మాట్లాడారు. ఇది వ్యక్తిగత విజయం కాదు, ప్రజల ఆకాంక్షల విజయం అని ప్రకటించారు. అలాగే విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు. విమర్శలు మా బాధ్యతను గుర్తు చేస్తాయి, కానీ మా గమ్యం ప్రజల సేవ మాత్రమే అని విజయ్ స్పష్టం చేశారు. ఏది ఏవైనా రాజకీయాల్లో వచ్చిన కొద్ది రోజుల్లోనే అత్యున్నత పీఠాన్ని అధిరోహించి అసెంబ్లీలో తన సత్తా చాటిన విజయ్ ఇకపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మక్కల్ కూటమి పాలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.